అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిద్రపోనిస్తలేడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డిన్నర్ మీటింగ్కి పిలిచిండు 10 మంది ఎమ్మెల్యేలను. 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ పోతే రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ని పెట్టి అసలు డిన్నర్ మీటింగ్లో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిలిస్తే ఈ ఎమ్మెల్యేలు ఎట్లా పోయిర్రు, అసలు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కలిసిర్రు, కలవడానికి గల కారణం ఏందని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. 2 రోజుల దాకా రేవంత్ అన్నకు అసలు నిద్ర కూడా పట్టలే. అసలు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు పోతుర్రు, సిఎల్పి మీటింగ్ కూడా ఎమ్మెల్యేలు వస్తలేరు, ఎమ్మెల్యేలు ఇంత బిజీగా ఎందుకున్నారు, వీళ్ళు సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు, డిన్నర్ మీటింగ్లకు ఎందుకు పోతున్నారు, అసలు ఎవరికి తెలియకుండా వీళ్ళు డిన్నర్ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పి రేవంత్ అన్నకి ఏం అర్థం కాలే. రేవంత్ అన్న 2-3 రోజులు ఆగమాగం అయిందట. ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి అడిగేటటువంటి కార్యక్రమం చేసినట. ఎవరెవరు ఎమ్మెల్యేలు పోయిరు, ఏం కథ, పోయిన వాళ్ళ లిస్టు కావాలి, ఎందుకు పోయారో చెప్పండి, అసలు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఏందో కనుక్కోండి అని చెప్పి రేవంత్ అన్న కొంత వెరిఫికేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. ఇది దాదాపు ఒక వారం రోజులు అవుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరో కాదు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ పంపించిందట డిన్నర్ మీటింగ్కి రావాలని చెప్పి. 15 మంది ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ పంపిస్తే సుమారు 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ పోయిరట. పోయిన తర్వాత అసలు ఆ డిన్నర్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, ఆ డిన్నర్ మీటింగ్లో ఏం నడిచింది, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఘోరమైనటువంటి కోపంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తలేడని, రేవంత్ రెడ్డి ఆ మంత్రి పదవి అడ్డుకునేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉన్నాడని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఘోరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నాడు. ఈ వ్యతిరేకతతో ఉన్నటువంటి వ్యక్తి 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. ఆయనతో నా ముఖ్యమంత్రి కుర్చీకి ఏమైనా ఎసరు పడుతుందా, నా ముఖ్యమంత్రి కుర్చీని ఏమైనా లాక్కున్నామనేటటువంటి ప్రయత్నం చేస్తురా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గతంలో అన్నటువంటి ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి అన్నాడు, అన్నాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతావు, నా నాలుక మీద మచ్చుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి పడతలేదు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్లు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ అవుతలేడు. రేవంత్ రెడ్డి గదర్ అవార్డులు ఇస్తే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి పోలే. వీళ్ళందరూ కూడా దూరం దూరం ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎక్కడో క్లాషెస్ వచ్చినాయి, ఎక్కడో పంచాయతీ అవుతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ మరొక ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి ఈరోజు రాజగోపాల్ రెడ్డి దాదాపు 2 గంటల సేపు అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట. లంచ్ టైంలో ఒకటే ఒక టేబుల్ మీద కూర్చొని పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత కేటీఆర్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముగ్గురు కూర్చొని ఒకటే ఒక బెంచ్ మీద లంచ్ చేసిరట. లంచ్ అయిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి 2 గంటల సేపు కేటీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట. రేవంత్ అన్నకి ఇది కూడా బాధే. రేవంత్ అన్న 66సారి ఢిల్లీకి పోయింది. అన్నకేదో ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి ఢిల్లీకి తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మొన్న కేవలం వేం నరేందర్ రెడ్డిని ప్రియాంక గాంధీకి పరిచయం చేయడానికి రేవంత్ అన్న 65సారి ఢిల్లీకి పోయిండు. రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చు. ఎందుకంటే రేవంత్ అన్న తిరిగేటటువంటి విమానం మన పైసలే, రేవంత్ అన్న సెక్యూరిటీ కథ హంగామా అవన్నీ మన పైసలే కదా. రేవంత్ అన్న 66సారి ఇలా ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సింపుల్, ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అటెండ్ కావడానికి పోయిండు. అది కూడా అసెంబ్లీ సమావేశాలు అవుతుండగా మధ్యలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఒకటి కదా, మధ్యాహ్నం పూట రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ పాయల్ శంకర్ కూర్చొని ముచ్చట పెట్టుకున్నారట, మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. అసలు ఏం జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది, రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కూడా రేవంత్ అన్నకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చేమో. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్చర్ పెడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి నా మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నాడు, ఏం కథ అని చెప్పి రకరకాలుగా రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు అనుతున్నాడు. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేదాంట్లో రాజగోపాల్ రెడ్డి పాత్ర కూడా ఉండొచ్చు. ఒకవేళ సీఎం సీట్లకి వెళ్ళి దించాలనుకుంటే ఫస్ట్ రాజగోపాల్ రెడ్డే చెప్తాడు, రేవంత్ రెడ్డి అన్ఫిట్, ఆయన పరిపాలన శాతనైతే లేదు, ఆయన పైన జనాలు కోపం మీద ఉన్నారు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ నడపడానికి వస్తలేదని చెప్పి రాజగోపాలే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాడు అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి మీద. రేవంత్ అన్న బాధ ఏంది తెలుసా? రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడినటువంటి బాధ కాదు. అసలు రాజగోపాల్ రెడ్డి తోటి 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? రాజగోపాల్ రెడ్డి తోటి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నటువంటి 2-3 రోజులలోనే అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడుతున్నాడు. అది కూడా సరే లంచ్ టైంలో మాట్లాడారంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ లీడర్లు సరే సాధారణంగా మాట్లాడుకుంటారు. రాజకీయాలలో పంచాయతీలు అయినా కూడా అసెంబ్లీలో కూర్చున్నప్పుడు
నార్మల్గా ఫ్రెండ్షిప్ కొద్దో ఇంకోటో డిస్కస్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ 2 గంటల సేపు చర్చ అట. 2 గంటల సేపు లంచ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. అసలు ఏం మాట్లాడిరు? రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు? పుసుక్కున రేవంత్ రెడ్డి బండారం మొత్తం రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా అంటే కేటీఆర్కి ఏమన్నా చెప్పిండా? రేవంత్ రెడ్డి ఏడేడ దందాలు చేస్తుండు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ, లేకపోతే వేం నరేందర్ రెడ్డి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఉన్నటువంటి ఒక ముఠా ఉంది కదా, వాళ్ళ గురించి ఏమన్నా పుసుక్కున రాజగోపాల్ రెడ్డి కేటీఆర్కి చెప్పిండా? లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తున్నారు, అతి త్వరలో ఈ ఎమ్మెల్యేలు నా దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఏమైనా మాట్లాడిండా? లేకపోతే రాజగోపాల్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలు నాతో రావడానికి రెడీ ఉన్నారు, బీఆర్ఎస్లోకి తీసుకొస్తా, నేనే సీఎం, రేవంత్ రెడ్డిని దించేస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఏమైనా చెప్పిండా? ఇట్లా రేవంత్ రెడ్డి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. మొన్నేమో 10 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగు, ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఏమో ఈ కేటీఆర్ తోటి మీటింగు. ఇదంతా రేవంత్కు అసలు నిద్రపడతలేదట. ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పి. అసలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు కలిసిండు, బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు కలిసిండు అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ఇంకా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఎందుకు కలిసిండు అనేటటువంటి ముచ్చట రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మీకు సరైనటువంటి సీట్లే వచ్చినాయి కదా, మంచిగానే అధికారంలోకి వచ్చారు కదా, మీకు కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి, అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ దాంట్లోకి ఎందుకు తీసుకున్నారు, తప్పు కదా అట్లా తీసుకోవడం అన్నాడట. రెండోది, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఇస్తలేరు, ఎందుకో నాకు తెలుస్తలేదు అనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండట. తర్వాత రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక తప్పులు చేసిరు, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మీకు తెలియకుండా కూడా చాలా జరిగి ఉండొచ్చు, అందుకే జనాలు మిమ్మల్ని ఓడగొట్టిరని రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడినట. తర్వాత కేటీఆర్ కూడా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు, రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తలేదని చెప్పి కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన అనేది వినబడిన చర్చ. తర్వాత భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల గురించి ఏదో డిస్కస్ చేసుకున్నారట, నార్మల్గా మాట్లాడుకున్నారు అట అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇది న్యూస్ ఛానల్లో వినబడుతున్నటువంటి ప్రచారం. గిట్లా మాట్లాడుకున్నారు, గిట్లా అనుకున్నారు, గత ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం గురించి, లేకపోతే ఏదేదో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నారు అని చెప్పి మీడియా ఛానల్లో వస్తున్న వార్తలు. రియాలిటీ ఏంది, అసలు రియాలిటీ ఏం మాట్లాడారు? సరే, ఇవన్నీ మాట్లాడాలంటే మినిమం ఒక 15-20 నిమిషాలు మాట్లాడతారు, కానీ 2 గంటల సేపు రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడి ఉండొచ్చు, ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏం తెలుసా? రాజగోపాల్ రెడ్డి నన్ను ఘోరంగా టార్చర్ పెడుతుండు, రాజగోపాల్ రెడ్డి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల లేస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం తప్పు చేసిన రాజగోపాల్ రెడ్డి దమ్ముతోటి, ధైర్యంతో రేవంత్ రెడ్డి నిలదీస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇట్లా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే ఇక మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోయినా కూడా రేవంత్ అన్న సంతోషపడతారు, కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతాయి, ఈసారి ఒక్కడు మారడు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో పోయినా ఒక్కడైతే పోడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను 10-20 మందిని తీసుకుని పోతాడు, అంత దమ్మున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ అన్నకు అదే బాధ, పుసుక్కున్న 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ పోతాడా, పుసుక్కున్న 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో పోతాడా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఆయనతో ముఖ్యమంత్రి అవుతాడా బీఆర్ఎస్ పార్టీలో పోయి, ఒక 20 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో తీసుకుపోయి ఇటు బీఆర్ఎస్ పార్టీ సపోర్టు, బీజేపీ సపోర్టు, ఎంఐఎం సపోర్ట్ తీసుకొని రాజగోపాల్ రెడ్డి పుసుక్కున్న ముఖ్యమంత్రి అవుతాడా? ఈ బాధ ఏందనేది రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. అందుకే రేవంత్ అన్న అసలు ఏం మాట్లాడుకున్నారు, ఏంది అక్కడ, ఏం డిస్కషన్ నడిచింది, ఏం కథ, ఒక్కసారి కనుక్కోండి అని చెప్పి ఇంటెలిజెన్స్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఇంటెలిజెన్స్తో రేవంత్ అన్న డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఏం అర్థమైతలేదు రేవంత్ అన్నకి, ఎందుకంటే ఇది వరకే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ మనం చూసినాం, 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ మనం చూసినాం. ఏది 10 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో డిన్నర్ మీటింగు, రేవంత్ అన్న కనుక్కునుడు ఏం జరుగుతుంది, ఏం కథ ఏందని చెప్పి. కానీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్ పైన కూర్చొని తిన్నారట ముగ్గురు, రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్, తర్వాత పాయల్ శంకర్. లంచ్ మీటింగు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, లంచ్ మీటింగు మా అంటే ఒక అర్ధ గంట తింటారు అంతే కదా, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ తినరు కదా, ఫుడ్ కూడా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. లంచ్ అయిపోయిన తర్వాత కూడా, తిన్నాక తర్వాత కూడా 2 గంటలు మాట్లాడుకున్నారట రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్, పాయల్ శంకర్. అసలు ఏం మాట్లాడిర్రు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి కనుక్కుంటున్నాడు, రేవంత్ అన్న ఢిల్లీలో ఉన్నా కూడా రేవంత్ అన్న బాధ అంతా రాజగోపాల్ రెడ్డి చేయబట్టి పుసుకున్న నా ముఖ్యమంత్రి పదవి పోతుందా,
రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మన ముఖ్యమంత్రి చేస్తాడా, లేకపోతే కోమటిరెడ్డిని మన ముఖ్యమంత్రి చేస్తాడా? అసలు ఏంది? రేవంత్ అన్నకి అంత అర్థమైపోయింది. రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ లీడరు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చాలా ఒరిజినల్ లీడరు, సీనియర్ లీడర్ రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేక టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడేసరికి, కేటీఆర్తో డిస్కస్ చేసేసరికి రేవంత్ అన్న కనుక్కుంటున్నట్టు అసలు ఏంది. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే పోని, కానీ రాజగోపాల్ రెడ్డితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పోయేటట్టున్నారు, పంచాయతీ అయ్యేటట్టుంది. రాజగోపాల్ రెడ్డి ఒకవేళ పార్టీ మారినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోరి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇవాళ అధికార పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోయిందనుకో కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ఈసారి రాజగోపాల్ రెడ్డి పుసుక్కున కాంగ్రెస్కి రాజీనామా చేసిందనుకో కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోతుంది, కూలిపోతుంది. రాజగోపాల్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి రేవంత్ నాకు అర్థమైతలేదు. మొన్న డిన్నర్ మీటింగ్ వెళ్తే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఇలా రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడుతున్నాడు. 2 గంటల సేపు డిస్కస్ చేసిన అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడిండు, ఏం కథ, ఇదే బాధ రేవంత్ అన్నకు. షాక్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, పరిశాన్లో ఉన్నాడట. అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు రేవంత్ అన్నకు. ఓ దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రోగ్రాంలో కొత్తలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ అన్న పైన కొంత కోపంతో ఉన్నారు. మంత్రులేమో చాలా గరం మీద ఉన్నారు. ఇప్పుడు 2-3 మంత్రులను తీసేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది వినబడుతున్న చర్చ. పొన్నం ప్రభాకర్ పేరు వినబడుతున్నది, కొండా సురేఖ పేరు వినబడుతున్నది, తర్వాత జూపల్లి పేరు కూడా వినబడుతుంది. కాబట్టి మంత్రులను తీసేస్తారనే చర్చ ప్రభుత్వంలో ఫెయిలు. ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత ఇప్పటిదాకా ఏం కాలేదు, ఏం చేయలేదని చెప్పి జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇవన్నీ రేవంత్ అన్నకు ఒక పెద్ద టెన్షన్ లెక్క అయిపోయింది. ఇంకోటి రేవంత్ అన్న బాధ ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవాలి, ఆయనతో నా ముఖ్యమంత్రి 10 పోతుందేమో అనేది రేవంత్ అన్న బాధ. రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అందుకే ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు లంచ్ మీటింగ్ పోయినప్పుడు, డిన్నర్ మీటింగ్ పోయినప్పుడు అప్పుడు డిన్నర్ మీట్ ఏం జరిగింది, ఏం కథ అని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు అసలు కేటీఆర్తో ఏం మాట్లాడిండు, ఏం డిస్కస్ చేసిండో తెలుసుకోండి. ఇప్పుడు లీడర్లు, ఇప్పుడు నేను మా తమ్ముళ్ళు అడ్డున్నాం, ఎగ్జాంపుల్ మేము సీక్రెట్గా 100 మాట్లాడుకుంటాం, బయటకు వచ్చి నేను మా తమ్ముడిని తినవా అని అడిగినా అని అంట. ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నామో చెప్పరు కదా. రాజకీయ నాయకులు ఎందుకు చెప్తారు ఇంటర్నల్ ఏం మాట్లాడుకున్నారో ఏం కథ అనేది? ఏదో బయట ఏదో చెప్తారు. రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్, పాయల్ శంకర్ కూడా అట్నే చెప్పిర్రేమో, ఇంటర్నల్గా మాట్లాడుకోలేదు, జస్ట్ మేము నార్మల్గా మాట్లాడుకున్నాం అంటుర్రేమో. కానీ అసలు లోతుకి ఏదో మాట్లాడుకున్నారు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఏదో మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి అంత సాధారణంగా 2 గంటల సేపు ఎవరికి టైం ఇయ్యాడు. కేటీఆర్కి టైం ఇచ్చినంటే ఖచ్చితంగా ఏదో మాట్లాడుండొచ్చు, ఏదో డిస్కస్ చేసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఏమేం చేస్తున్నాడు, ఏం కథ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది అదేమన్నా చెప్పిండా? పుసుకున్న రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాల అవినీతి గురించి ఏమైనా చెప్పిండా? ఇదో పెద్ద టెన్షన్ అన్నకు. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి కేటీఆర్తో రాజగోపాల్ రెడ్డి దాదాపు 2 గంటల సేపు లంచ్ టైం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడింది అనేది వినబడుతున్న చర్చ. ఆ మీటింగ్లో పాయల్ శంకర్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఏం మాట్లాడారు అనేది తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్న మాట లేదు, మేము నార్మల్గా రాజకీయాల గురించి డిస్కస్ చేసుకున్నాం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ గురించి, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం తప్ప అంతకుమించి ఏం లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. కానీ రేవంత్ అన్న మాత్రం ఏదో మాట్లాడిర్రు, ఏదో జరిగింది, ఏదో డిస్కస్ చేసిర్రు. ఆయన తన ముఖ్యమంత్రి పదవికి ఇట్లా పోతుందా అనేది రేవంత్ అన్న వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.